హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. ఒకటి ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంకోటి ఇంటర్నల్ సిఎస్ఎస్, ఇంకోటి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఈరోజు మనం ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విజువల్ స్టూడియోలో కదా మనం చేస్తున్నది. సో దానికోసం నేను విజువల్ స్టూడియోని ఓపెన్ చేసాం. సో విజువల్ స్టూడియో ఓపెన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ వెల్కమ్ డాష్బోర్డ్ని క్లీన్ చేస్తున్నా, తీసాం. సో ఇప్పుడు మనం డిఫాల్ట్గా ప్రీవియస్ క్లాస్లో 2 ఫైల్స్ అనేవి తీసుకున్నాం అనమాట. ఒకటి index.html అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాం, ఇంకోటి style.css అని ఇంకో ఫైల్ని క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ index.htmlని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఇది HTML ఫైల్ అనమాట. మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో షిఫ్ట్ ఎక్స్క్లామేటరీ మార్క్ ఎంటర్ క్లిక్ చేయగానే డిఫాల్ట్గా దాని స్ట్రక్చర్ అనేది రావడం జరిగింది. సో ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ టైటిల్ ఏమి ఇస్తున్నానంటే, ఈ టైటిల్ అనేది ఏమైతే ఇస్తామో అది న్యూ ట్యాబ్ పక్కన న్యూ ట్యాబ్ ప్లేస్లో కనిపిస్తుంది. ఇది కూడా మనం నేర్చుకున్నాం. సో మన టాపిక్ ఏంటి అంటే ఈరోజు టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్, రైట్. సో గైస్, ఫస్ట్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు, ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటి. దీనికోసం నేను ఫస్ట్ ఇక్కడ h1 ఒక ట్యాగ్ తీసుకుంటున్నా. h1 ట్యాగ్లో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఇన్లైన్ సిఎస్ఎస్ కాబట్టి ఇన్లైన్ సిఎస్ఎస్. సో దానికి ఎండ్ ట్యాగ్ ఇచ్చామన్నమాట. సో గాయ్స్, ఈ ఇన్లైన్ సిఎస్ఎస్లో మనం ఈ సిఎస్ఎస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే దీని ఒక యాట్రిబ్యూట్లా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడు అంటే ఇన్లైన్ సిఎస్ఎస్లో దీని ఒక యాట్రిబ్యూట్గా యూజ్ చేస్తామన్నమాట. సో యాట్రిబ్యూట్స్ మనం HTMLలో చూసాం కదా, యాట్రిబ్యూట్ అందులో వాల్యూ ఇస్తాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, స్టైల్ అనే ఒక యాట్రిబ్యూట్ని తీసుకొని ఈక్వల్ డబుల్ కొటేషన్స్లో ఏమిస్తాము అంటే దాని యొక్క డిక్లరేషన్ ఇస్తాం. మనం ప్రీవియస్ క్లాస్లో డిక్లరేషన్ అంటే ఏదో చూసాం. సింటాక్స్లో ప్రాపర్టీ అలాగే ప్రాపర్టీ వాల్యూ వాటి రెండింటిని కలిపి డిక్లరేషన్ అని అంటాం కదా. సో ఇక్కడ స్టైల్లో డిక్లరేషన్ ఇస్తామన్నమాట. ఎలా చూడండి, సింపుల్గా మనకు తెలియడం కోసం దాని యొక్క కలర్ తీసుకుందాం. కలర్ కోలాన్. సో ఈ టెక్స్ట్ కలర్ అనేది రెడ్గా రావాలి అనుకుంటున్నా. సో దానికోసం రెడ్ ఇచ్చా, సెమీకోలాన్. ఇది ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా. ఈ సింటాక్స్ ప్రీవియస్ క్లాస్లో కూడా చూసాం. మనకు తెలియడం కోసం, మనకు అర్థం అవ్వడం కోసం, ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటో మనకు అర్థం అవ్వడం కోసం నేను దీన్ని తీసుకున్నాను అనమాట. ఏంటి, కలర్ కోలాన్ రెడ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు Ctrl+S సేవ్, ఆ ఫైల్ని ఓపెన్ చేస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇండెక్స్ అనే ఫైల్ ఓపెన్ విత్ ఫైర్ఫాక్స్తో డిఫాల్ట్గా అది ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని కలర్ ఎలా వచ్చింది, రెడ్ కలర్గా వచ్చింది అనమాట. ఇన్లైన్ సిఎస్ఎస్ రెడ్ కలర్. సో ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే అర్థమైంది కదా. అండ్ ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఒక లైన్లో యూజ్ చేస్తాం, ఒక ఎలిమెంట్ ఒక లైన్లో యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా ఒక ఎలిమెంట్ కదా, అందులో ఒక యాట్రిబ్యూట్లో దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. గాయస్, ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఇన్లైన్ తీసేస్తున్నా. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ని ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే హెడ్లో యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. హెడ్లో ఇంతకుముందు మనం యాట్రిబ్యూట్లా చూసాం కదా, స్టైల్ అనేది ఇక్కడ ఎలా వస్తుంది అంటే ఒక ట్యాగ్ లాగా వస్తుంది అనమాట. సో ఒక కంటైనర్ ట్యాగ్ లాగా ఇక్కడ చూడండి, స్టైల్ అని ఇచ్చాం కదా, దానికి ఎండ్ ట్యాగ్.
సో స్టైల్కి ఎండ్ ట్యాగ్ ఇచ్చామన్నమాట. అంటే ఇప్పుడు ఏమని, ఇది ఒక కంటైనర్ ట్యాగ్ అని. ఇది మనం HTMLలో చూసాం కదా, కంటైనర్ ట్యాగ్ అంటే ఒకటి ఓపెన్ ట్యాగ్, ఇంకోటి ఎండ్ ట్యాగ్ ఉంటుందన్నమాట. సో గైస్, ఇంతకుముందు మనం యూజ్ చేసింది ఇక్కడ ఇంతకుముందు సెలెక్టర్తో మనకు పనిలా, ఎందుకంటే డైరెక్ట్గా మనం అందులో రాయేసాం ఇన్లైన్ CSS అని. కానీ ఇక్కడ మనకి సెలెక్టర్ అనేది అవసరం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏదైతే సెలెక్టర్ అంటే ఏం లేదు, మనం దేన్నైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో సో దాన్ని ఇక్కడ పిలవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ H1 ట్యాగ్లో ఉన్న ఈ ఇంటర్నల్ CSSలో కదా మనం ఎడిట్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం ఇక్కడ చూడండి, H1 మన సింటాక్స్ ప్రీవియస్ క్లాస్లో చూసాం. దీన్ని ఏమంటారంటే సెలెక్టర్ అని అంటారు. తీసుకున్నాం ఈ H1 అనేది తీసుకున్నాం, ఎందుకు, దీన్ని ఎడిట్ చేయడం కోసం దీన్ని తీసుకున్నాం అన్నమాట. సో H1 ఫ్లవర్ బ్రాకెట్స్, ఇది మనం చూసాం. ఇక్కడ మనం CSSని తీసుకుంటాం. చూడండి, ఇక్కడ ఏమి స్టైల్ అని ఒక ట్యాగ్ తీసుకున్నాం, ఓపెన్ ట్యాగ్ అలాగే ఎండ్ ట్యాగ్. ఇందులో ఎడిట్ చేస్తే దీన్ని ఏమంటారు అంటే ఇంటర్నల్ CSS అని అంటారు. ఇక్కడ చూడండి, కలర్ కోలాన్ రెడ్ సెమీకోలాన్. గైస్ చూడండి, ఇక్కడ మనం ఆ దాని యొక్క డిక్లరేషన్ అనేది ఇక్కడ ఇచ్చామన్నమాట. సెలెక్టర్ తీసుకొని రెడ్ కోలాన్ కలర్ కోలాన్ రెడ్ అని ఇచ్చాము కదా. సో కంట్రోల్ సేవ్ చేస్తున్నా. ఇక్కడ ఇన్లైన్ CSS ఉంది కదా, రిఫ్రెష్. సో చూడండి ఫ్రెండ్స్, రెడ్ కలర్తో అది వర్క్ అయ్యి ఇంటర్నల్ CSS అని మనం ఏమి ఇచ్చాం, H1లో ఇంటర్నల్ CSS అని ఇచ్చాం. సో దానివల్ల అది H1 ఇంటర్నల్ CSS రెడ్ కలర్లో రావడం జరిగింది. సో ఇక్కడ నాకు రెడ్ కలర్ కాకుండా వేరే కలర్ ఇస్తాను, బ్లూ అని ఇద్దాం. బ్లూ వైలెట్ ఉంది కదా, సో ఇది ఇచ్చాను. కంట్రోల్ సేవ్, రిఫ్రెష్. గైస్ చూసారు కదా, దాని యొక్క కలర్ అనేది పర్పుల్గా రావడం జరిగింది. ఇంటర్నల్ CSS అంటే ఏంటో నేర్చుకున్నామని అనుకుంటున్నా. ఇంటర్నల్ CSS అంటే ఏం లేదు, హెడ్లో ఒక స్టైల్ ట్యాగ్ని యూజ్ చేసి అందులో మనం దాని యొక్క సింటాక్స్ అనేది రాస్తే, దాని యొక్క డిక్లరేషన్స్ అనేవి రాస్తే ఈ బాడీలో ఉన్న ఎలిమెంట్స్ని మనకి ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఒక సెలెక్టర్ ద్వారా సెలెక్ట్ చేసి దాన్ని ఇక్కడ ఎడిట్ చేయాలన్నమాట. సో దీన్ని ఏమంటారు అంటే ఇంటర్నల్ CSS అని అంటారు. గైస్ ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే ఎక్స్టర్నల్ CSS అంటే ఏంటి. ఇక్కడ మనం ఇన్లైన్ CSS అంటే నేర్చుకున్నాం, ఇంటర్నల్ CSS అంటే నేర్చుకున్నాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ CSS అంటే ఏంటో నేర్చుకుంటున్నాం. ఎక్స్టర్నల్ CSS అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎక్స్టర్నల్గా బయట ఒక చూడండి, ఇక్కడ style.css అనే ఒక ఫైల్ ఉంది కదా. సో ఈ ఫైల్లో యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా నేను తీసుకోండి. సో దీన్ని డిలీట్ చేసి మళ్ళీ మీకు లింక్ చేసి చూపిస్తాను అది ఎలా అని. సో ఇక్కడ ఏమి లేదు కదా, ఈ style.cssలో అసలు ఏమీ లేదు, రైట్. సో ఇక్కడ కూడా మనం ఎటువంటి స్టైల్ ట్యాగ్ అని అలాంటిది ఏవి తీసుకోలేదు. సో దీనికి ఫస్ట్ మనం లింక్ ఇవ్వాలి. ఈ index.htmlకి ఈ style.cssకి లింక్ ఇవ్వాలన్నమాట. అది ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో నేను దాని లింక్ అనేది ఎలా ఇస్తున్నానంటే చూడండి, ఇక్కడ ఇస్తున్న టైటిల్ పైన లింక్ అని ఒక ట్యాగ్. ఈ ట్యాగ్ ఏంటి అంటే ఎంటీ ట్యాగ్ అంటే మనకి తెలుసు, దానికి ఒకే ట్యాగ్ ఉంటుంది కదా. సో లింక్ అని ఇచ్చి rel దాని యొక్క యాట్రిబ్యూట్ rel ఈక్వల్ డబుల్ కొటేషన్స్లో ఏమిస్తున్నాను అంటే స్టైల్ షీట్. గాయస్ దాని రిలేషన్ చూడండి, rel అనేది ఏంటి, REL అనేది ఏంటి అంటే రిలేషన్షిప్ బిట్వీన్, అంటే ఈ HTMLకి దీనికి ఉన్న రిలేషన్ ఏంటి అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ కదా, అందులో స్టైల్ షీట్ అనేది దీని రిలేషన్ అనమాట. అంటే స్టైల్స్ అనేది మనం ఇవ్వచ్చు అనమాట. ఇది ఒక వాల్యూ లాగా, దీన్ని మనం ఇలానే గుర్తుపెట్టుకోవాలి. ఏంటి దీని యొక్క వాల్యూ స్టైల్ షీట్స్, దీని యొక్క రిలేషన్షిప్ ఏంటి, HTMLకి దీనికి ఉన్న రిలేషన్ ఏంటి అంటే స్టైల్ షీట్స్. మనం ఫేవ్ ఐకాన్ చూసాం కదా HTMLలో, అది ఇక్కడ దాని యొక్క రిలేషన్షిప్ ఇక్కడ ఐకాన్ అని ఇస్తామన్నమాట. ఐకాన్ అని ఎప్పుడైతే మనం ఇస్తామో
అది ఇక్కడ న్యూ ట్యాబ్ పక్కన ఐకాన్ అనేది డిస్ప్లే అవ్వడం జరిగింది, దాని యొక్క ఇమేజ్ అనేది. ఎలా అంటే ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్లో దాని యొక్క సోర్స్ కోడ్ ఇచ్చాము కదా దానివల్ల. సో ఇక్కడ దీని రిలేషన్ ఏంటి అంటే, దీని యొక్క లింక్ రిలేషన్ ఏంటంటే స్టైల్ షీట్ అనమాట. సో దానికోసం ఇక్కడ స్టైల్ షీట్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హెచ్ఆర్ఈఎఫ్లో ఏమి ఇస్తామంటే దీని పాత్ ఇస్తాం ఫ్రెండ్స్. అంటే మనం ఏదైతే మనం ఇక్కడ లింక్ చేయాలనుకుంటున్నామో, సిఎస్ఎస్ ఫైల్ ఏదైతే లింక్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క పాత్ అనేది ఇక్కడ ఇస్తామన్నమాట. ఇక్కడ సిఎస్ఎస్ ఒక ఫైల్ ఏంటి అంటే style.css. ఇవి రెండు ఒకే ఫోల్డర్లో ఉన్నాయి చూడండి. సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో index.html ఉంది, అలాగే style.css అనేది ఉంది. రెండు ఒకే ఫోల్డర్లో ఉంది కాబట్టి సింపుల్గా style.css అని ఇచ్చా. సో దీన్ని ఎండ్ చేసా. సో చూడండి ఫ్రెండ్స్, లింక్ అనేది ఎలా వేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. రిలేషన్షిప్ ఏంటి అంటే స్టైల్ షీట్స్ అని ఇచ్చాం. సో అందులో పాత్ అనేది ఇచ్చాం, హెచ్ఆర్ఈఎఫ్ యాంకర్ ట్యాగ్లో హెచ్ఆర్ఈఎఫ్ అనేది యూస్ చేస్తాం. సో అదేవిధంగా ఇక్కడ లింక్లో కూడా ఒక యాట్రిబ్యూట్గా హెచ్ఆర్ఈఎఫ్ని యూస్ చేసి దీనికి లింక్ ఇచ్చామన్నమాట. దేనికి హెచ్టిఎంఎల్కి అలాగే సిఎస్ఎస్కి లింక్ ఇచ్చాం, దాని యొక్క ఫైల్ నేమ్ ఇచ్చామన్నమాట. జస్ట్ ఫైల్ నేమ్ ఎందుకు ఇచ్చాము అంటే అది ఒకే ఫోల్డర్లో ఉంది కాబట్టి దానికి ఒకే ఫైల్ నేమ్ అనేది ఒకటే ఇచ్చామన్నమాట. సో గైస్, ఇప్పుడు ఇది దీనికి లింక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఎక్స్టర్నల్ కాబట్టి ఎక్స్టర్నల్ అని ఇచ్చామన్నమాట. ఎక్స్టర్నల్. సో గైస్, ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే సిఎస్ఎస్ అనేది ఎడిట్ చేస్తామో అంటే ఇక్కడ ఉన్న సెలెక్టర్, ఈ బాడీలో ఉన్న సెలెక్టర్స్ని తీసుకొని ఇక్కడ ఎడిట్ చేస్తామన్నమాట. చూడండి, ఈ బాడీలో ఉన్న సెలెక్టర్ ఏంటి, ఇక్కడ ఎలిమెంట్స్ ఏమున్నాయి, H1 ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని ఉంది కదా. సో దీన్ని తీసుకొని దీని ఒక సెలెక్టర్గా ఇక్కడ తీసుకొని దీనిలో ఎడిట్ చేయడం జరుగుతుంది. చూడండి, సేమ్ H1 ఫ్లవర్ బ్రాకెట్స్. సో దాని యొక్క సింటాక్స్ మనకు తెలుసు కదా. ఇక్కడ డిక్లరేషన్ ఇస్తాం ఏమి అని, కలర్ కోలాన్ రెడ్ సెమికోలాన్, కలర్ కోలాన్ రెడ్ సెమికోలాన్, Ctrl+S సేవ్. గైస్, లింక్ అనేది ఎలా ఇచ్చామో మీకు అర్థమైంది అనుకుంటున్నాం. సో ఈ లింక్ వల్ల మనకి ఉన్న ఉపయోగం కూడా ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ చెప్తాం. సో ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్ అని ఉంది కదా. సో రిఫ్రెష్, ఇక్కడ చూడండి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని రావడం జరిగింది. అంటే దీన్ని ఎక్స్టర్నల్గా ఒక సపరేట్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని ఆ ఫైల్కి దీనికి లింక్ ఇచ్చాం. హెచ్టిఎంఎల్ దేనికి అంటే హెచ్టిఎంఎల్ పేజ్కి లింక్ ఇచ్చాం. అది లింక్ అనే ఒక ట్యాగ్లో దానికి రిలేషన్షిప్ స్టైల్ షీట్స్ అని ఇచ్చి దాని హెచ్ఆర్ఈఎఫ్లో దాని యొక్క పాత్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పుడు అవి రెండు లింక్ అవ్వడం జరిగింది అనమాట. సో లింక్ అయ్యి ఇక్కడ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది రెడ్ కలర్లో రావడం జరిగింది. మనం ఇక్కడ ఏమి ఇచ్చామంటే రెడ్ కలర్లో ఇచ్చామన్నమాట. సో గైస్, దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఒక హెచ్టిఎంఎల్ పేజ్తో ఈ సిఎస్ఎస్ అనేది ఎక్స్ట్రాగా సపరేట్గా ఉంటుందంటే జస్ట్ మన దాని యొక్క హెచ్ఆర్ఎఫ్ పాత్, దాని యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చినట్లయితే చాలు, ఆటోమేటిక్గా ఏ హెచ్టిఎంఎల్ ఫైల్ కన్నా ఈ సిఎస్ఎస్ అనేది డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ పేజెస్కి ఈ సిఎస్ఎస్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ నేను ఇండెక్స్ అని కాకుండా ఇంకా వేరే హెచ్టిఎంఎల్ పేజెస్ ఇక్కడ వరుసగా ఉన్నా వాటన్నిటికీ ఒకే ఒక సిఎస్ఎస్ని సపరేట్గా రాసుకొని దాని యొక్క పాత్ అనేది ఇక్కడ ఇచ్చినట్లయితే అన్నిటికీ ఒకేసారి అది అప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వల్ల ఉన్న బెనిఫిట్ ఇదే ఫ్రెండ్స్. ఎక్కువగా మనం యూస్ చేసేది కూడా ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ద్వారానే ఎక్కువగా యూస్ చేస్తామన్నమాట. అంటే దీంట్లో ఇక్కడ హెడ్లో మనం ఈ కోడ్ రాసినట్లయితే లెంత్ ఎక్కువ పెరిగిపోతుంది, అసలు కన్ఫ్యూజ్ కూడా వస్తుంది అనమాట. ఏది సిఎస్ఎస్ ఏది హెచ్టిఎంఎల్ అని. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూసారంటే వాళ్ళకి అసలుకి అర్థం కూడా కాదనమాట. సో దాని ద్వారా జస్ట్ ఇక్కడ లింక్ అనేది ట్యాగ్ని యూస్ చేసి ఎంటీ ట్యాగ్ని యూస్ చేసి ఇలా లింక్ ఇవ్వడం జరిగింది. గైస్, మీకు అర్థమైందని అనుకుంటున్నాం. సెలెక్టర్ అంటే ఏంటో కూడా అర్థమైంది కదా, ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్నామని. ఇక్కడ నేను కర్సర్ పెట్టగానే అక్కడే వచ్చింది చూడండి, సెలెక్టర్ స్పెసిఫిసిటీ అని. సో గైస్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.